ఈరోజు ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్టు హ్యావ్ ఆబ్లిక్ హ్యాస్ వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆబ్జెక్ట్ను ఉపయోగిస్తాము. ఇక్కడ ఐకి ఉయికి హ్యావ్ ఉపయోగిస్తాము. అలాగే ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి కూడా హ్యావే ఉపయోగిస్తాము. సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా హ్యాజ్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వడం జరిగింది. ఐ హ్యావ్ పోస్టెడ్ ఏ లెటర్. దే హ్యావ్ మెట్ మీ. షీ హ్యాస్ కాల్డ్ హిమ్. హీ హ్యాస్ అరైవ్డ్ హియర్. మధు హ్యాస్ రిటన్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్గా ఫస్ట్ సెంటెన్స్లో ఐ తీసుకున్నాము. హ్యావ్ పోస్టెడ్ అనేది హ్యావ్ ప్లస్ V3, ఏ లెటర్ అనేది ఒక ఆబ్జెక్టు. దే సబ్జెక్టు, హ్యావ్ మెట్ అనేది హ్యావ్ ప్లస్ V3 మీ ఆబ్జెక్టు. షీ అనేది సబ్జెక్టు, హ్యాస్ కాల్డ్ అనేది సింగులర్కి హ్యాస్ ఉపయోగిస్తాము ఇక్కడ. సో హ్యాస్ కాల్డ్ V3 హిమ్ ఆబ్జెక్టు. హీ హ్యాస్ అరైవ్డ్ హియర్, హీ సబ్జెక్టు, హ్యాస్ సింగులర్స్కి హ్యాస్ యూజ్ చేయాలి కాబట్టి హ్యాస్ అరైవ్డ్ V3 హియర్. మధు సింగులర్ సబ్జెక్టు, సో హ్యాస్ యూజ్ చేసాము. రిటర్న్ ఎగ్జామినేషన్. ఐకి హ్యావ్ ఉపయోగించడం జరిగింది. అలాగే ప్లూరల్ అయిన దేకి కూడా హ్యావ్ ఉపయోగించాము. మిగతా సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ హ్యాజ్ ఉపయోగించడం జరిగింది. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయము. ఐ వి హ్యావ్ ఉపయోగించడం జరుగుతుంది. మిగతా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైనా హ్యావ్గా ఉపయోగిస్తాము. సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా హ్యాజ్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో వచ్చే పాజిటివ్ సెంటెన్స్ అలాగే నెగిటివ్ సెంటెన్స్ల గురించి ఒకసారి చూద్దాము, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. షీ హ్యాస్ కమ్ హియర్ అనేది పాజిటివ్ సెంటెన్స్. దాన్ని నెగిటివ్లో మార్చినట్లయితే హ్యావ్ లేదా హ్యాస్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. సో షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ అన్నది ఇక్కడ మనకి నెగిటివ్ సెంటెన్స్. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అనేది తీసుకున్నట్లయితే దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ పోస్ట్పోన్డ్ ద వర్క్, ఐ హ్యావ్ నాట్ పోస్ట్పోన్డ్ ద వర్క్. ఇలాగా హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ అది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ తీసుకుందాము. హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ. హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ అనే సెంటెన్స్ ఇక్కడ హ్యావ్తో అంటే హెల్పింగ్ వెర్బ్తో సెంటెన్స్ ప్రారంభం అవ్వాలి. క్వశ్చన్ సెంటెన్సెస్ ఏవైనా కూడా హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ V3 అంటే హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు V3 అనేది ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా క్వశ్చన్ సెకండ్ పర్సన్స్ అంటే యూని అడగడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ యూతో మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ. హ్యాజ్ షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. హ్యాజ్ హీ అరైవ్డ్ హియర్. హ్యాజ్ హీ అరైవ్డ్ హియర్. ఇవి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే WS క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. వై హ్యావ్ యూ కమ్ లేట్. వై అనేది ఇక్కడ WS ఫాము. హ్యావ్ అనేది యూకి సంబంధించి ప్లూరల్. ఇప్పుడు యూ అనేది ఆల్వేస్ ప్లూరల్, సో హ్యావ్ ఉపయోగించడం జరుగుతుంది. యూ కమ్ లేట్. అదేవిధంగా ఫౌండ్. వేర్ హ్యావ్ యూ ఫౌండ్ అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ సెంటెన్స్. వేర్ అనే క్వశ్చన్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. హ్యావ్ యూ ఫౌండ్. హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, యూ సబ్జెక్టు, ఫౌండ్ వెర్బ్. వాట్ హ్యాస్ షీ డన్ అనేది ఇక్కడ మరొక క్వశ్చన్. ఈ విధంగా మనము క్వశ్చన్ ఫామ్స్ WS క్వశ్చన్స్ని అదేవిధంగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చాలా ఉపయోగకరము. ఎందుకంటే క్వశ్చన్ సెంటెన్సెస్ మనకి WS క్వశ్చన్స్ ఇవి ఎక్కువగా మనం తరచుగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే యూజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. మనం ఇప్పుడే ముగిసిన పనిని చెప్పాలనుకున్నట్లయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని
యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ముగిసిపోయిన పని, కంప్లీట్ అయిన పనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఈ సందర్భాల్లో మనం కొన్ని స్పెషల్ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అవి ఇక్కడ మనము ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ నవ్ కానీ, జస్ట్, సో ఫార్, యట్, ఎవర్, రీసెంట్లీ ఈ పదాలు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రేమ్ చేయడం కోసము. ఈ వర్డ్స్ ద్వారానే మనము అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. హీ హ్యాజ్ జస్ట్ కమ్ హియర్. వీ హ్యావ్ నాట్ సీన్ హర్ సో ఫార్. వీ హ్యావ్ నాట్ సీన్ సో ఫార్. షీ హ్యాజ్ నాట్ పెయిడ్ మనీ యట్. హ్యావ్ యూ ఎవర్ సీన్ కంగారు. ఐ హ్యావ్ మెట్ హిమ్ జస్ట్ నౌ. ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం టైంని యూజ్ చేసి చెప్పడం జరిగింది. సో ద కంప్లీటెడ్ యాక్షన్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అందుకోసము ఈ వర్డ్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం జరుగుతోంది. కొన్ని క్వశ్చన్స్ని వెర్బ్ కరెక్ట్ చేయడం కోసం కొన్ని క్వశ్చన్స్ని మనము ప్రతిసారి ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మనకి వీడియో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఈ వీడియో ఆధారంగా మీరు కంప్లీట్ చేయండి. ప్రాక్టీస్గా అది యూస్ఫుల్గా మీకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే వాటికి కిందన మీకు మళ్ళీ మరొక వీడియో చేసి మీ సందేహాలని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి. ఈ సిరీస్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ముందు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీడియోలు కూడా చేయడం జరిగింది. వాటిని కూడా ఒకసారి చూసినట్లయితే మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది.